నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ఫిబ్రవరి 6వ తేదీన టీజీ సెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అసలు ఆ పరీక్ష ఎప్పుడు ఏ సెషన్స్ నిర్వహించారు, దరఖాస్తులు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు చూద్దాం. 12వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ దాకా అప్లికేషన్లు. రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ 2026 షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉన్నత విద్యా మండలిలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి అధ్యక్ష తన ఐసెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తారు. లేట్ ఫీజు లేకుండా ఈ యొక్క దరఖాస్తులు వచ్చేసి మీరు ఎవరైతే ఫిబ్రవరి 6వ తేదీన టీజీ ఐసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందో ఆ యొక్క ఐసెట్ కి ఎవరైతే దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ దరఖాస్తు తేదీలు వచ్చేసి 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఇంకా అంటే ఫీజు గిడంగా ఎంత ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ అప్లికేషన్ ఫీజు గిడంగా వచ్చేసి లేట్ ఫీజు లేకుండా మార్చి 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఈ ముగ్గురు క్యాస్ట్ వాళ్ళకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వచ్చేసి 550 రూపాయలు, మిగతా వారికి వచ్చేసి ఇంకా ఎవరైతే బీసీ అని చెప్పేసి అదర్ ఉంటారు కదా ఆ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 750 రూపాయలు. సో ఈ అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు. మే 13, 14 తేదీలలో 2 సెషన్లో ఆన్లైన్ పరీక్షలు అయితే ఉంటాయి. ఈ యొక్క పరీక్ష వచ్చేసి టీజీ ఐసెట్ పరీక్ష వచ్చేసి 13, 14 తేదీలలో అయితే నిర్వహిస్తారు. సో 2 సెషన్స్ అయితే పెడతారు. యాజ్ గా మీరు వేరే ఎగ్జామ్స్ గిడంగా ఇప్పుడు షిఫ్ట్స్ గిడంగా ఏమైనా కాలేజ్ ఎగ్జామ్స్ గానీ ఇంకా చాలా వరకు పిల్లలకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెషన్ అని, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి అట్లా పెడుతున్నారు కదా. సో ఇవి గిడంగా 2 సెక్షన్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఆ సెషన్స్ టైమింగ్స్ గిడంగా తెలుసుకుందాం. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి తెలిపారు. సమావేశంలో టీజీసీహెచ్ ఈ వైస్ చైర్మన్లను ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమ్మద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, మహాత్మా గాంధీ వర్సిటీ, విసి అల్తాఫ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఫిబ్రవరి 23 నుండి ఎడ్సెట్ దరఖాస్తులు, 2 ఏళ్ల బిఏ కోర్సులలో సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఐసెట్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్ కానున్నది. బుధవారం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో చైర్మన్ బాలకృష్ణారెడ్డి అధ్యక్ష తన హెడ్సెట్ కమిటీ సమావేశమైంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఎలాంటి ఫైన్ లేకుండా మీరు ఆన్లైన్ దరఖాస్తులు అయితే లేట్ ఫీ లేకుండా కూడా కట్టుకోవచ్చు. చాలా వరకు ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. సో అట్లా 23వ తేదీ వరకు మీరు లేట్ ఫీ లేకుండా గిడంగా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క 12, 14 ఈ తేదీలలో అయితే ఎవరికైతే కుదరదో ఈ యొక్క 23వ తేదీ వరకు అయితే మీరు లేట్ ఫీ లేకుండానే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు అని వెల్లడించారు. 18వ తేదీ వరకు ఫైన్ లేకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మే 12వ తేదీన ఎడ్సెట్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. మే 12కి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఈ యొక్క ఎడ్సెట్ అది. ఆ రోజు ఉదయం నుండి మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 10 నుండి 12 వరకు ఫస్ట్ షిఫ్ట్. ఇంకా ఫస్ట్ షిఫ్ట్ కాకుండా కొందరికి ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, కొందరికి సెకండ్ షిఫ్ట్ ఉంటుంది కదా. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సెకండ్ షిఫ్ట్. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. మార్నింగ్ ఉదయం 10 నుండి 12 వరకు ఫస్ట్ సెషన్, ఆఫ్టర్నూన్ 2 నుండి 4 వరకు సెకండ్ సెషన్. పరీక్షలు జరుగుతాయని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బైర్ వెంకటరం రెడ్డి వెల్లడించారు. సో చూసారు కదా, ఈ మొత్తం మీద అయితే చాలా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఏ అయితే కోర్సులు ఉన్నాయి ఎంబీఏ కోర్సులలో ఉండే వాళ్ళైతే చాలా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ టీజీ ఐసెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. వెయిట్ చేస్తూ చాలా వరకు ఎన్ని రోజుల నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరైతే ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే మీరైతే ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో మీ ముందుకైతే వచ్చేసింది. ఇంకా ఈ నోటిఫికేషన్ డేట్ అయితే ఫిబ్రవరి 6కి రిలీజ్ కానుంది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి. సో కంపల్సరీ మీరు చేసుకోండి. ఇంకా మీ ఫీజుల విధంగా క్లారిటీగా తెలుసుకొని ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వచ్చేసి 550 రూపాయలు అని చెప్తున్నారు. ఇంకా మిగతా ఓబీసీ బీసీ వీళ్ళకి వచ్చేసి 750 అని చెప్పేసి మిగతా కేటగిరీస్ అని చెప్తున్నారు కదా. సో మీరు క్లారిటీగా తెలుసుకొని ఎవరైతే విద్యార్థులు ఎప్పటిప్పటి నుండో ప్రిపరేషన్ లో ఉంటున్నారో వాళ్ళు మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మీరు ఈ యొక్క దానిపైన దృష్టి పెట్టి ఎగ్జామ్స్ మంచిగా అటెంప్ట్ ఇవ్వండి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ చేసుకోండి, లేట్ ఫీ లేకుండానే చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.